పలాస సీఐగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన నవీన్ కుమార్ పాత్రికేయ సమావేశం పెట్టి పలాస మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే పలాసలో ఎటువంటి సమస్య ఉన్నా నన్ను నేరుగా సంప్రదించండి ప్రజలను కోరారు. సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. యువత తల్లిదండ్రుల పిల్లలకు బైక్ ఇచ్చినప్పుడు వారు ఏం చేస్తున్నారన్న విషయంపై ఓ కన్నీసి ఉంచాలని సూచించారు. ట్రాఫిక్ పద్ధతులను ఖచ్చితంగా పాటించాలని, త్రిబుల్ డ్రైవ్ చేయకూడదని, పలాస కాశీబుగ్గలో ఎక్కడ పడితే అక్కడ మద్యం తాగుతున్నారని, అలా దొరికితే కఠినమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఎక్కడైనా అవాంఛనీయ చర్యలు జరిగినా ప్రజలు పోలీసు వారికి సమాచారం అందించాలని, నా పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలని తెలిపారు. పలాస కాశీబుగ్గ ఎస్హెచ్ఓగా చార్జ్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడికి వచ్చినాక నాకు కనిపించే మెయిన్ సమస్య ఇక్కడ కొంచెం ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి. సో మెయిన్ మన ట్రాఫిక్ సమస్య రోడ్డు పెద్దమైనప్పుడు కూడా చెప్పక నాకు తెలిసి చెప్పక అందరూ కూడా రోడ్డు దాటుతుంటే వెహికల్స్ పార్క్ చేయడం, ఆ షాప్ యజమానులు కూడా ఎదురుగా ఎక్కడ పెట్టినా కూడా వాళ్ళు అలౌ చేయడం వల్ల కొంచెం ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి. ఇవే కాకుండా మనకి ఎక్కడైతే ఈ జీడిపప్పు బొమ్మ ఉందో, జీడిపప్పు బొమ్మ దగ్గర నుంచి మొగలిపాడుకి వెళ్ళే రూట్లో అది చాలా బాటిల్ లెక్క అయిపోతుంది, చాలా చిన్నది అనమాట. ఇక్కడ నుంచి డబుల్ రోడ్ వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి కొంచెం కంజెస్టెడ్ ప్లేస్ అయిపోతుంది. అక్కడ నుంచి షాప్ యజమానులందరికీ చెప్తున్నానండి, మా రిక్వెస్ట్ ఇది. సో మీ షాప్లోనే పెట్టుకోండి, మీ ఏవైతే ఉన్నాయో మీ సరుకులన్నీ కూడా షాప్లో పెట్టుకుని అమ్మండి. మీరు ఏం చేస్తారంటే షాప్ బయటికి తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నారు. రోడ్డు మీద పెట్టి అమ్మితే ఏమవుతుంది, సో మీకు కొనడానికి వచ్చినప్పుడు మరికొంచెం మేము ఆ బైక్ పెట్టుకుని మరికొంచెం దాన్ని కంజెస్టెడ్ చేస్తాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు లోన్ పెట్టుకోండి. ఇన్కేస్ లోన్ తీసుకెళ్ళకపోతే మేము పోలీస్ యాక్షన్ అనేది ఉంటుంది అక్కడే, ఎందుకంటే అక్కడ మనకి మెయిన్ ప్రాబ్లం వస్తుంది. సో ఇవి కాకుండా ఈ ట్రాఫిక్ సమస్య మీద ఇంకా మేము కొంచెం సిబ్బంది కూడా పెంచుతాం. ఇప్పుడు మీరు ఇచ్చిన సజెషన్ ప్రకారం నేను ఆ ప్లేస్లో ఏవైతే ఉన్నాయో స్పీడ్ బ్రేకర్లు కానీ, లేకపోతే ఎక్కడైనా మెన్ పోస్ట్ చేయాల్సిన ప్లేస్ ఉంటే అవి కూడా నేను చేయిస్తాను. సో అదర్ క్రైమ్కి సంబంధించినంత వరకు అయితే ప్రస్తుతానికైతే క్రైమ్ కొంచెం కంట్రోల్లో ఉంది, జస్ట్ ఈ మధ్య ఇంక్రీజ్ అవుతుంది. సో అవి కూడా మేము నిఘా పెట్టుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని కూడా కంట్రోల్ చేస్తాం. సో ఎవరైనా ఇంట్లోంచి ఏదైనా క్యాంపులకు వెళ్ళినట్టయితే, లాంగ్ టైం వెళ్ళినట్టయితే, ఒక రోజు కానీ 2 రోజులు దాటి వెళ్ళినట్టయితే మా దగ్గర LHMS అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ ఉంది. సో మీరు మాకు కాల్ చేసినట్టయితే మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్కి మీ ఇంట్లో వచ్చి ఒక కెమెరా పెట్టుకుంటాం. సో దాన్ని కెమెరా పెట్టుకొని నిఘా పెట్టుకుంటాం. సో మీ ఇంటి మీద మా నిఘా ఉంటుంది కాబట్టి మనకి ఫర్దర్ ఎటువంటి అన్ఎవిడెన్స్ జరగకుండా మేము కంట్రోల్ చేయడం కాబట్టి అది ఉపయోగించుకోండి. సో అది కాకుండా మీ దగ్గర ఇంకేమైనా సమస్యలు ఉంటే నా దగ్గర డైరెక్ట్గా వచ్చి చెప్పచ్చు. నేను ఇక్కడ వచ్చి జాయిన్ అయిన తర్వాత సో నాకు టోటల్ ఇక్కడ ఉన్న పలాస వాళ్ళందరూ కూడా సాఫ్ట్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు, ఎందుకంటే ఇంతమంది ఇక్కడ వచ్చిన కొత్తలో కూడా చేశాను, నాకు అప్పుడు తెలుసు అందరూ కూడా. సో అదే ఉంటారని అనుకుంటున్నాను. సో అందరూ మాకు కోఆపరేట్ చేయాలి. పోలీస్ కోఆపరేట్ చేస్తే మేము కొంచెం మీకు సేవ చేసే రీతిలోనే ఇక్కడికి వచ్చాం. సో మీకు సేవ చేసే అవకాశాన్ని మాకు కల్పించండి. సో అందరూ కూడా యాజ్ పర్ లాకు బైండ్ అవ్వనట్టయితే సో అందరి లైఫ్లో కూడా బాగుంటాయి, మన వల్ల ఇంకొక అన్యాయం జరగదు. సో కాబట్టి అందరూ గుర్తుపెట్టుకొని మేము చెప్పింది చేయండి.